హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లాలో మత శీతకాద్యంలో కూడా కలెక్టర్ శాఖ స్నేహ శిబిర ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కూడా ఇక్కడ సర్పంచ్లకి నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్లకి కార్యదర్శులకు కూడా అక్కడ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని కూడా అంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 483 సర్పంచ్ కూడా ఇక్కడ హాజరయ్యారు. ఈ శిక్షణ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంటే గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నిక పంచాయతీకి పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ కీలకంగా ఉన్నారు కాబట్టి సర్పంచ్ ప్రథమ పౌరుడు తను ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, తనకు వచ్చే స్కీమ్స్ ఏంటి, తనకు వచ్చే అభివృద్ధి చేసే డెవలప్మెంట్స్ అని మాట్లాడే ముందు ఈ శిక్షణ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి గ్రామ సర్పంచ్ ఉందో వాళ్ళని అడిగి తెలుస్తుంది ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీకు కంగ్రాచులేషన్స్. కొత్తగా ఎన్నికయ్యారు మీరు. ఎన్నికయ్యారు ఓకే, మరి రాబో రోజుల్లో మీకు పెద్ద సవాల్ కూడా కానుంది. ఎందుకంటే మీరు కొత్తగా ఏర్పడ్డారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి మీ చేతుల్లో ఉండబోతుంది. మరి గ్రామ పంచాయతీకి వచ్చే అభివృద్ధి నిధుల విషయంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయి? ఈ శిక్షణ తర్వాత మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీకు అందరికీ నమస్కారం. వాస్తవానికి నూతన సర్పంచులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ శిబిరాల్లో ప్రధానంగా కొత్తగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న ఉపాధి హామీ పనిని జీవీ రామ్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా పని దినాలని ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి సర్పంచులు వాటి పట్ల అవగాహన ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శిక్షణ శిబిరాలలో ఈరోజు మా రాష్ట్ర కమిషనర్ గారు దివ్య మేడం గారు ఆల్రెడీ ఇప్పటికే సర్పంచులందరికీ అవగాహన కల్పించడం జరిగింది. దానిలో ప్రధానంగా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఒక కుంట, అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక చెరువు లెక్క తోడుకుంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉండగలుగుతారని చెప్పేసి, అదేవిధంగా ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవాలంటే సర్పంచ్ ముందు వరుసలో ఉండుకొని గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం దిశగా ప్రయత్నం చేయండి, మేము ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు కూడా ఇచ్చేసి సర్పంచుల పట్ల మేము ఉన్నాం, సర్పంచులకు ప్రజల పట్ల మీరు ఏదైతే పారదర్శకంగా పనిచేస్తారో మీ అందరికీ మేము ముందుండి పనిచేస్తామని చెప్పేసి సీతక్క గారు అభయం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మా సర్పంచ్ అందరూ ఉత్తేజంగా రేపటి నుంచి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ప్రధానంగా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గ్రామాలే దేశానికి పట్టుకోబోలని చెప్పారు. అంటే గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేశారు. అలాంటిది ఒక గ్రామ ప్రథమ సర్పంచ్ పౌరుడుగా గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా మేము చదువుకున్నాం, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంటున్నాం కాబట్టి మా గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ వర్కుల నుంచి ఇప్పటికే సుమారుగా గుండంరాజపల్లి మా విలేజ్లో 80 లక్షల రూపాయలతోటి ఇప్పటికే నిధులతోటి రోడ్లు వేయడం కూడా జరిగింది. అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామానికి ఒక వివో బిల్డింగ్, అంటే సంఘాల వారీగా ఒక వివో బిల్డింగ్ని కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా వివో బిల్డింగ్ని కూడా కడతా ఉన్నాం. కరువు పని ఇప్పటికే రోడ్ల కోసం కానీ ఉపాధి హామీ పని కింద రోడ్ల మరమ్మతులు కూడా చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో సైడ్ డ్రైనేజ్ కానీ SC/ST సప్లాన్ కింద సైడ్ డ్రైనేజ్ కానీ మొన్న మా గ్రామంలో వర్షానికి ఇబ్బంది పడుతున్న తరంలో DVM కింద కలెక్టర్ గారు కూడా లెటర్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా మా అభివృద్ధి నిధులను తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మా వంతుగా ప్రయత్నం చేస్తాం. మేము ముఖ్యంగా వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో చాలామంది అనారోగ్యం పాలవుతుంటారు. ఇటు డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, అట్ ద సేమ్ టైం విద్యుత్ బల్బుల సమస్య కానీ, ఈ విధంగా ఏ విధంగా తెచ్చిపోతుంది? వాస్తవానికి నూతనంగా సర్పంచులు ఎన్నికైన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్ కూడా నూతన ఉత్తేజంతో ప్రతి గ్రామంలో లైట్లు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఒక్కొక్క స్తంభానికి ఈ గతంలో ఉన్న చిన్న బల్బుల కంటే పెద్ద ఐమాక్స్ బల్బుల లెక్క ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైతే గల్లీల కాడ ఒక్కొక్క స్తంభానికి 2 కూడా బల్బులు పెట్టి గ్రామాన్ని వెలుగులో ఉంచే విధంగా కూడా మా సర్పంచులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా గ్రామం, ఎందుకంటే గత ప్రభుత్వాల కంటే నిధులు లేక అనేక ఇబ్బందులు పడేది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిధులు ఇస్తూ ఉంది. ఇప్పటికే NRGS నిధులు మేము గెలిచిన తర్వాత 3 సార్లు నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఫండ్ నుంచి 3 సార్లు నిధులు రావడం కూడా జరిగింది. కాబట్టి ఆ నిధులతోటి గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకునేలా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలానికి అనేక మంది బురదన పడి జబ్బున పడతారు. కాబట్టి గతంలో పోసిన రోడ్ల వల్ల బురద తక్కువగా అయింది. కాబట్టి ఒకవేళ రాబోయే రోజుల్లో ఏమన్నా జబ్బున పడితే పక్కనే ఉన్న మన వైద్య కేంద్రాలని ఉపయోగించుకొని అట్లాంటి జబ్బున పడకుండా మేము అందరం ప్రయత్నం చేస్తామని కోరుకుంటా ఉన్నాం.
అట్ ద సేమ్ టైం గ్రామ పంచాయతీలో చాలా వార్డు సమస్యలు ఉంటాయి, అది వార్డులో కూడా ఉంటాయి. 10 వార్డులు ఉంటాయి, 5 వార్డులు ఒకరు ఉంటారు, 5 వార్డులు వేరే ఉంటారు. అంటే పార్టీలకు అతీతంగా వాళ్ళ వార్డు మెంబర్ సహకరించి ప్రజలు కానీ మీకు ఏ విధంగా సహకరిస్తారు? గత ప్రభుత్వం లెక్క కాదండి, మా ప్రభుత్వంలో ఖచ్చితంగా పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా ఇప్పటికే ఈ జిల్లాలో 85% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. మాకు రాజకీయాలతో సంబంధం లేకుండానే, పార్టీలతో సంబంధం లేకుండానే గ్రామాలను అభివృద్ధి చేసుకొని రాబోయే రోజుల్లో మళ్ళీ మా రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం కోసం మా గ్రామాలని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకుంటాం. మీరు చెప్పండి, ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఈ అంటే నేను ప్రజెంట్ విద్యా వైద్యం అనేది చాలా కుంటుపడిపోతుంది. దీనికి ఏ విధంగా మీరు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏ విధంగా దీన్ని సాధిస్తారు? ముందుగా సుమన్ టీవీ వారికి మా గంధంపల్లి కొత్తపేట ప్రజల తరపున నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే మేము ఎన్నికల్లో మరి గ్రామాన్ని స్వరాజ్యంగా తీర్చిదిద్దామని చెప్పి ఒక యువకులుగా చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఎన్నికలకు పోయినప్పుడు మరి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రకరకాలైనటువంటి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పారిశుద్ధ్యము, వీధి లైట్లు, అదే కాకుండా విద్యాలయాలకు సంబంధించిన సమస్యలు, గ్రంథాలయానికి సంబంధించిన సమస్యలు, ఆలయాలకు సంబంధించిన సమస్యలు, వివిధ మతాలు, వివిధ రకాలటువంటి ప్రాంతాలు అన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ అభివృద్ధి చేయాలని ఒక దశలో మరి ఒక ప్రణాళికబద్ధంగా మా గ్రామ పంచాయతీ నుంచి పోవడం జరిగింది. అందులో భాగంగా మా ప్రియతమ గౌరవ ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారి నిండు ఆశీస్సులతోటి మా గ్రామ పంచాయతీలో దాదాపుగా ఇప్పటికే ఒక 3 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి మరి అభివృద్ధి పనులు చేసుకున్నాం. మరీ ముఖ్యంగా అందులో ఎస్సీ సప్లైను, అదే కాకుండా ఎన్ఆర్ఈజెస్, అదే కాకుండా ఎస్డిఎఫ్, అదే కాకుండా డిఎంఎఫ్టీ, ఇట్లా రకరకాల నిధులతోటి మరి అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మా ప్రాంతంలో మరి ఆ 2 ఊర్లకు మధ్యలో ఒక ఊరకుంట ఉంటుంది, దాన్ని కూడా మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసుకోవడంలో ముందు భాగాన ఉండి ఆ పనులు కూడా పూర్తిగతం కాబోతూ ఉన్నాయి. ఇంకా మా ప్రాంతంలో ఆదివారం సంత ఉండే దాన్ని రహదారి అంటే ఇప్పుడు ఎన్హెచ్ కాబోతూ ఉంది కాబట్టి ట్రాఫిక్ అంతర్యం కలగకుండా దాన్ని కూడా మరి ఏదైతే నేను ఇప్పుడు చెప్పినటువంటి కుంట దగ్గర మార్చడం జరిగింది. ఇట్లా ఈ ఎన్ఆర్ఈజెస్ నిధులతోటే దాదాపుగా ఎక్కువ మేము వెచ్చించి అభివృద్ధి చేసినాం. మరి ఇప్పుడు మీరు అభివృద్ధి చేస్తున్నారు, మీ అభివృద్ధితో పాటుగా ఈరోజు అంటే శిక్షణ తరగతులు ఉన్నాయి. అంటే మున్సిపల్కి సంబంధించినటువంటి పంచాయతీ కమిషనర్ కూడా దివ్యా దేవరాజన్ కూడా ఇక్కడికి వచ్చి పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. అంటే సర్పంచ్ కావాల్సిన ఏవైతే నిధులు రావాలో ఆ నిధులు మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా కొలాప్స్ అవుతాయని చెప్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అసలు? అంటే ఈ ప్రభుత్వం మరీ ముఖ్యంగా గతంలో సర్పంచ్ను వదిలిపెట్టడం కాకుండా ఇప్పుడు ఏదైతే ఎన్నుకోబడినటువంటి సర్పంచులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి సాక్షాత్తు పంచాయతీరాజ్ మంత్రి గారు రావడం, పంచాయతీరాజ్ కమిషనర్ రావడం, ఈ జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ ప్రాంతంలో కూర్చొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్లకు అంటే ఏ నిధులు ఏ విధంగా వెచ్చించాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే మనం మీ బాధ్యత ఏంది, మీరు ఏ రకంగా ముందుకు పోతే గ్రామాలు అభివృద్ధి చెందితే నిధులు ఏ విధంగా వాడుకోవాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన కల్పించడం చాలా సంతోషదగ్గ విషయం. ఏదైతే వారు ఇస్తున్నటువంటి శిక్షణతోటి మరి రాబోయే రోజుల్లో గెలుపొందిన సర్పంచులు ఇంకా ముందు భాగాన పోయి అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి శిక్షణ శిబిరాలు చాలా దోహదపడతాయి. రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు ఎన్ఆర్ఈజెస్ తీసి రామ్జీ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు, అందులో జల వనరులు అని చెప్పేసి, అదే కాకుండా పారిశుద్ధ్యం మీద, అదే కాకుండా మంచినీటి మీద, అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ రోజుల్లో వర్షాలు లేకుండా మరి కరువు వాటిల్లే టైంలో మరి కలుషితం కాకుండా మరి ఏదైతే కాలుష్యాన్ని మరి నివారించాలి అంటే నీరు కావాలన్నా, లేదా స్వచ్ఛమైన ఆహారం కావాలన్నా, స్వచ్ఛమైన ఆరోగ్యం కావాలన్నా చెట్లను పెంచుతూనే జరుగుతుంది అనే దాని మీద అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మేము తీసుకొని ప్రజలకు తీసుకెళ్ళి వీటి మీద స్పష్టమైన ఒక అవగాహనతో అభివృద్ధి చేయడానికి ఇలాంటి మన ఉపయోగపడతాయి అని చెప్పేసి మేము కోరుకుంటాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనతో పాటు ఒక మహిళా సర్పంచ్ ఉన్నారు. ఈ మహిళా సర్పంచ్ ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే జంగిల్గొండ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత కూడా అట్ ద సేమ్ టైం ప్రభుత్వ పాఠశాలలో కనుక విద్యార్థులు అంటే ప్రభుత్వ బడులకు పోతే ఎవరైనా సరే పోతే వారికి సంబంధించిన ఇంటి పనులు కానీ నల్ల బిల్లు కానీ స్వయంగా తానే చెల్లిస్తా అని చెప్పేసి ఒక పత్రం కూడా మీరు అందజేసిన విన్నామండి. అసలు ఏంటి మరి గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఏమేమి విలువలు ఉండాలి, మీరు ఏ విధంగా ఇస్తున్నారు? నమస్తే, ఫస్ట్ సుమన్ సార్కి నమస్తే. మేము ఇంటి పనులు నల్ల పనులు ఎంత కట్టినామంటే పిల్లలు మా స్కూలు
స్కూలు డెవలప్మెంట్ కోసం మా గ్రామ స్కూలు పోతుందని పేపర్లని స్టేట్మెంట్ చూసి చదివాను. స్కూలు పోవద్దని నేను మా వాట్సాప్లు ఉప సర్పంచ్ కార్యదర్శి అందరం కలిసి మా గ్రామాల టీచర్స్ స్కూల్ టీచర్స్ హెడ్ మాస్టర్ అందరం కలిసి ఊళ్ళో తిరిగి పిల్లల్ని మన స్కూలుకు పంపించాలి, మన స్కూల్ పోతుంది, మన స్కూల్ పిల్లల్ని పంపిస్తే మీకు ఇంటి పన్ను నల్ల పన్ను రద్దు చేస్తాము, మన గవర్నమెంట్ స్కూల్ పోనీయొద్దు, మనం కాపాడుకుందాము అని మేము ఊళ్ళో ప్రచారం చేసి పిల్లల్ని 26 ఇంతకుముందు 26 స్టూడెంట్ పిల్లలు ఉండే, ఇప్పుడు 46 పిల్లల్ని చేశాము. ఆ పిల్లలకు ఇంటి పన్ను నల్ల పన్ను కడతామని మేము హామీ ఇచ్చి మేడం అంటే ఇలా ఒక కార్యక్రమం పెట్టారు ఇవాళ, అంటే సర్పంచ్లకి అవగాహన కార్యక్రమం ఏ విధంగా ఉపయోగపడుతుంది సర్పంచ్లకి అని? చాలా ఉపయోగపడుతుందండి. మేము ప్రజలలో ఈ రోజు ఇన్న మీటింగ్ అంతా మేము ప్రజలలో తీసుకెళ్ళి ఇట్లా మన వాటి నీరు సమస్య, ఇట్లా ఇంకుడు గుంతలు, పొలం గుంటలు, ఇంటి సమస్య అవన్నీ మేము ప్రజలలో తీసుకెళ్ళి ఇట్లా జరిగింది, ఇట్లా మీటింగ్కి వెళ్తే శిక్షణ పెట్టింది, మన గ్రామం డెవలప్ చేసుకోవాలని మేము మీటింగ్కి వెళ్తాను అని ప్రజలకు తీసుకెళ్తా, ప్రజలలో చెప్తా. మీరు చెప్తారా అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? మంచిగా ఉంది. మేము వచ్చిన కాడ నుంచి మాకు మంచిగా పనులు వస్తాయి, మేము మంచి ఊర్లో పని చేస్తాను, మంచిగా అనిపించింది. మీ తరఫు వివో స్టార్ట్ చేసినాం, వివో బిల్లింగ్ కూడా మహిళల కోసం వివో బిల్లింగ్ కూడా స్టార్ట్ చేసినాం. అది కూడా తొందరలోనే పంచాయతీ సర్పంచ్లకు వచ్చే నిధులు ఏ విధంగా వస్తాయని ఐడియా ఉంది మీకు? అవి ఈ వాటితోని కొంచెం క్లారిటీ తెలిసింది సార్. శిక్షణ కార్యక్రమాలు మీకు ఉపయోగపడుతుంటారు? చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. ప్రగతి విన్నారు కదా, ఇక్కడికి వచ్చినటువంటి సుమారు అంటే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా 450 మంది సర్పంచులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. సర్పంచులు అయితే కార్యదర్శులు అయితే వాళ్ళు జరిగే ఈ కార్యక్రమాన్ని జరగడానికి రేపు పొద్దున గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడే విధంగా శిక్షణ మాకు ఎంతో ఉపయోగపడుతుంది సర్పంచులు కోరుతున్నారు.